చంద్రబాబు నాయుడు మోడీకి అనుకూలమే, జగన్మోహన్ రెడ్డి మోడీకి అనుకూలమే, పవన్ కళ్యాణ్ ఇంకా అసలు బోర్లా పడిపోయాడు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏమో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట, ఈ మూడు పార్టీలు. ఇలాంటివి కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు కూడా, అయ్యా వైస్ ప్రెసిడెంట్ సీనియర్ మోస్ట్ని ఆపరేషన్ కాగారులకు బలి చేసినాక మీరు ఒక లెక్క, బీజేపీతో అంతకాగరంలో నిలబడి బాధించమని చెప్పండి. జమ్మూ కాశ్మీర్లో ముక్తి అనుకూలంగా పోయింది, ఆమె మటాస్ అయిపోయింది, రాజకీయాలు అక్కడ పోయింది, ఆమెని రాజకీయంగా తీసి పారేశారు. తర్వాత మహారాష్ట్రలో శివసేన, తర్వాత ఎన్సీపీ రెండు చీల్చి చివరికి వాళ్ళని అడగొట్టాడు. ఇప్పుడు షిండే ఎక్కడున్నాడు పాపం, ముఖ్యమంత్రి కూడా ఏమైనాడు, ఏడకందు ఉన్నాడు పోయి. అట్లా ఇప్పుడు డిఎంకే ఏఐడిఎంకే అదే విధంగా పోయింది, ఆ రెండుగా చీలగొట్టాడు, అది మటాస్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు భయపడి బీజేపీకి అనుకూలంగా మారారు. టీఆర్ఎస్ వాళ్ళు ఆ దెబ్బతో ఆయన బలహీనం తీసుకున్నాడు, ఆ పార్టీ రెండుగా చీల్చేశారు. చీల్చి ఆందోళన చేసి ఆ పార్టీ కూడా అంతం చేస్తారు. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అతీతులం కాదు. వాళ్ళని కూడా అంటే ఇది అభయహస్తం అనుకుని మీరు పోతున్నారు, అది భస్మాసుర హస్తం.